ఎటు లేని పరిస్థితి అయిపోయింది. ఎవరిని అనాలో తెలియట్లేదు వీళ్ళకి. ఉమ్, ఆ టైంలో దస్తగిరి వెళ్ళి ఎవరు నువ్వు చెప్తేనే కదా మేమంతా ఇచ్చింది అని చెప్పి సునీల్ యాదవ్తో చెప్తే, నాటకాలు ఆడుతున్నాడు రా, వజ్రాల డబ్బులు వచ్చేసినాయి, ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు, పద ఆడి సంగతి తేలుద్దామని చెప్పాడు. ఉమ్, ఇక్కడ పాయింట్ ఏంటి, వీడికి ఆల్రెడీ ఏదో ఒప్పందం ఉంది, ఆ కాగితాలు కావాలి అన్నట్టు. ఉమ్, వీడు డైరెక్ట్గా మర్డర్ చేస్తే కుదరదు. ఉమ్, కాబట్టి ఈడేం చేశాడు, సో ఈడైతే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు కుర్రోడు, ఉమ్, దేనికైనా సరే డి అంటున్నాడు. ఉమ్, అందుకని ఈయన పట్టుకుని వెళ్ళాడు. ఉమ్, వెళ్ళాక ముందు వేసేసే అన్నాడు. ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయి, కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే, ఆ కాగితాలు తీసుకునేదాకా ఇది తెలియదు, డబ్బులు అనుకుంటున్నాడు ఇది కాగితాలు అంటే ఉమ్, దస్తగిరి. ఉమ్, అది కాగితాలు చూశాడు, దాంతో పదాన్న తర్వాత కానీ అర్థం కాలేదు వీడికి ఉమ్, సీన్ ఏంటని. ఉమ్, ఆ తర్వాత వీడికి ఇంకేంది, ఈ డబ్బులు రావు, ఉమ్, ఇంట్లో 10 పైసలు లేదు, ఇల్లు అంతా ఎతికితే ఉమ్, డబ్బులు రావు, ఇది రాదు. ఉమ్, అప్పుడు ఇక వాడు ఏం చేయాలో అర్థం కాని వయసులో మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు. ఉమ్, అట్లాంటి వాడికి ఇది ఒక ఇప్పుడు దీని ద్వారా సంపాదించాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు వాడిని ఇలా వాడితే, ఇప్పుడు ఆ రామ్ సింగ్ తీసుకొచ్చి వాడిని నీకు డబ్బులు ఇప్పిస్తానన్నాక అడిగి 40 లక్షలు పడ్డాకనే వాడు ఇది చేసింది. ఉమ్, గుర్తెచ్చుకోండి, 40,000 ముందు 40,000 ఏమో వాడి అకౌంట్లో వేసారు, ఉమ్, వేసాకనే వాడు అప్రూవర్గా మారాడు. ఉమ్, ఎట్లా వస్తాయి డబ్బులు వాడి దాంట్లో, సిబిఐ ఎందుకు వేస్తే అసలు అప్రూవర్గా మారేవాడికి డబ్బులు అవును, ప్రాక్టికల్గా. ఉమ్, దాన్ని బట్టి కథ వాడికి నమ్మకం కలిగించాక వాడు అప్రూవర్ అయ్యాడు. ఉమ్, అప్రూవర్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయడం. ఉమ్, సుధా సింగ్ దర్యాప్తులో వీళ్ళు మర్డర్కి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి ఎర్రగంగిరెడ్డి వరకు వెళ్ళింది. ఉమ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఎంత అని వెరిఫై చేసే లోపు ఈ కథ అంతా నడిచింది. ఉమ్.